అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇంట్లో ఫోన్‌లు తల్లిదండ్రుల ఫోన్ పిల్లలు చూడడానికి పక్కన పెడితే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక ఫోన్ కొనివ్వడం జరిగింది. ఎందుకంటే ఆన్‌లైన్ క్లాసులు మొదలైన తర్వాత ఇందాక చెప్పినట్టు కరోనా ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఆన్‌లైన్ మొదలై అందరూ కూడా ఫోన్‌లు కొనిచ్చారు. ఆ ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్‌లు కొనివ్వడం జరిగింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌లోనే ఆన్‌లైను ఇది జరుగుతుంది. పాఠ్యాంశాల బోధన జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు పిల్లల చేతిలో పిల్లలు కొన్న ఫోన్ల విషయంలో మాత్రమే ప్రస్తుతం స్ట్రాంగ్‌గా డెసిషన్ అమలుపరిచే అవకాశం ఉంది. అది ఎలా అమలుపరుస్తారని దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏదైనా సరే మనం సోషల్ మీడియాకి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలంటే ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. మీరు ఇది వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ ఏదైనా సరే వాట్సాప్ మనం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫ్రీగా అది కనపడదు. యాప్ డౌన్‌లోడ్ చేసినప్పుడు మన ప్రొఫైల్‌ని దాంట్లో మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మన పేరు, ఈమెయిల్ అడ్రెస్ అవన్నీ ఇస్తాం. అందులోనే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన ఆధార్ కార్డ్‌కి సంబంధించిన నెంబర్ అందులో ఫీడ్ చేస్తాం. అందులో ఒకసారి ఆధార్ కార్డ్‌లో అన్ని వివరాలు ఉంటాయి. వయసు ఉంటుంది, అది ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ నిషేధించాలని ఉంటుంది. ఈ నిషేధానికి ఫస్ట్ స్టార్టింగ్‌లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవైతే ఈ గ్రూపులు ఉన్నాయో సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయో వాళ్ళకి ఇది స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళకి నిబంధనలు పెడతారు. నిబంధనలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే 18 ఇయర్స్ అంటే 16 ఇయర్స్ పెట్టారనుకోండి 15 ఇయర్స్ వాడు కొట్టాడో దానికి డౌన్‌లోడ్ కాదు. ఇది సోషల్ మీడియా ఏవి కూడా సోషల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో అవి కూడా డౌన్లోడ్ కావు. డౌన్లోడ్ కానప్పుడు యాపే ఉండదు. యాప్ ఉన్న వాడు చూసే అవకాశం ఉండదు. వేరు వేరు మార్గాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ విషయం ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్ యాజమాన్యానికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇప్పుడు చాలా ఆధునికమైనవి వచ్చాయి. ఏఐ వచ్చేసింది. మనం ఏ ఫోన్లో మాట్లాడుతాం, ఏ ఫోన్లో ఫోటో తీసినా కూడా ఏఐ చెప్తుంది మన వీడియోస్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక సోషల్ మీడియా గ్రూప్ కానీ నిషేధించిన వయసు కంటే తక్కువ ఉన్న కానీ డౌన్లోడ్ చేసిన అవకాశం కల్పించినా వాళ్ళు చూసే అవకాశం కల్పించినా ఆ సంస్థ మీద జరిమానా వేస్తున్నారు. ఎంత జరిమానా భారీగా వేస్తున్నారు. మొదటిసారి దొరికితే 5 లక్షలని 20 లక్షలని 50 లక్షలు అలాగా పోవడంతో వాళ్ళు కూడా ఇవాళ జోలికి పోవడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఆఫ్టర్ 16 ఇయర్స్ వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు. దాంతోనే వాళ్ళకి రేటింగ్లు అవి ఉంటాయి. 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు చూసే వాళ్ళ మీద వాళ్ళు ఆశలు పెట్టుకోరు. వేస్ట్ కూడా అది. అందుకని చెప్పి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని నియంత్రించడం. ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో సోషల్ మీడియాకి సంబంధించినవి అవి యాజమాన్యాలు అవి నియంత్రించాలి. సెకండ్ థింగ్ రెండోది పిల్లలు ఎక్కువగా స్కూల్ మీదే ఆధారపడతారు. స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు కూడా బాధ్యత చెప్తారు. పిల్లల దగ్గర ఉండే ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో సోషల్ మీడియాకి సంబంధించిన యాప్లు ఏమైనా ఉన్నాయో సులభంగా తెలిసిపోతాయి. ఇంకొకటి ఇప్పుడు ఫేస్బుక్లో మనం మాట్లాడాలంటే మన ప్రొఫైల్ ఉండాలి. మన ప్రొఫైల్ ఏమైనా పోస్టింగ్ చేయాలి. అలాగా వేరే వాళ్ళు చూసినా సరే ఈ అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు మీద ఓపెన్ చేస్తే ఆ ప్రొఫైల్ ఉండాలో తెలిస్తే అవన్నీ చర్యలు తీసుకుంటారు. అప్పటికప్పుడు రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో టీచర్లు కూడా సగం బాధ్యతలు అప్పచెప్తారు. కాబట్టి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇంట్లో ఉన్న ఫోన్లు వాళ్ళు చూస్తే ఎంతవరకు ఇది అన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని బెదిరించి ఏది అరే నువ్వు కానీ చూస్తే కేసులు అయితే నేను అరెస్ట్ చేస్తారు, పట్టుకుపోతారు, నన్ను పట్టుకుపోతారని చెప్పిన పిల్లడు భయపడతాడు.